హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయడం మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరు ప్రకారం వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, బేసిక్‌గా రిలేషన్‌షిప్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా ఉండొచ్చు. బట్ కమింగ్ 3 మంత్స్ కూడా ఎలా ఉంటుంది? అసలు ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది? సో, యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా నార్మల్‌గా రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబిసిడిఈపిక్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జిహెచ్‌ఐజేఎస్‌టియూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవిడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో బేసిక్‌గా మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఆ నేమ్‌లోనే ఫస్ట్ లెటర్ అనేది మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడు కొంతమందికి నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో టైమ్ టు టైమ్ మీ నేమ్ చేంజ్ అయినప్పటికీ కూడా స్టిల్ మీ ఒరిజినల్ నేమ్ ప్రకారమే మీరైతే రీడింగ్ చూడాలండి. ఎందుకు అంటే అదొక ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటది. సో ఒకవేళ మీరు అలా చూసినప్పుడు మీకు రెజొనేట్ అవ్వకపోతే మీరు సెకండ్ నేమ్‌ని కన్సిడర్ చేయొచ్చు. బట్ రిజిస్టర్ ప్రకారం మీ నేమ్ ఏదైతే దాని ప్రకారమే మీరు రీడింగ్ చూడడం అయితే బెటరు. అండ్ ఇంకొకటేంటంటే ఈవెన్ మీరు ఏ రిలీజియన్ చేంజ్ చేసుకొని, నేమ్ చేంజ్ చేసుకున్నప్పటికీ కూడా స్టిల్ మీకేంటంటే ఒకవేళ రిజిస్టర్‌లో కూడా ప్రెజెంట్ అదే నేమ్ ఉంటే అప్పుడు మీరు అది కన్సిడర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టికులర్‌గా ఏబిసిడిఈపిక్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ పరంగా మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుంది? సో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు సింగిల్‌గా ఉండొచ్చు, రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. బట్ స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే నెక్స్ట్ 3 మంత్స్ కూడా మీరేంటంటే కొంచెం మీ సిట్యుయేషన్స్ మీద మీకు కంట్రోల్ ఉండదు. ఆర్ మీరేంటంటే ఏదో చేసేయాలి అనే ఒక డెస్పరేషన్‌లో ఉంటారు. దానివల్ల మీరేంటంటే కొంచెం నెగెటివ్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, నెగెటివ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుందండి. అంటే కేవలం ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి. థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా జరగాలి అనే ఒక ఆలోచనతోనే మీరేంటంటే కొంచెం డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారు. బట్ అలా రియాక్ట్ అవ్వడం వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్సన్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఏదో ఆ పర్సన్‌కి టెంప్ట్ అయిపోతారు. ఆ పర్సన్‌ని విడిచిపెట్టి ఉండలేరు. మీలోనే ఏంటంటే అలాంటి ఒక డెస్పరేషన్ పెరుగుతది. ఇక్కడ నేను అది చెప్పట్లేదు. బట్ ఒక
ఒక రిలేషన్షిప్ ప్యాటర్న్ మీకు అర్థమైన ప్రకారం మీరేంటంటే ఏదో చెయ్యాలి అని ప్రయత్నం చేస్తుంటారు. ఆర్ ఏదో మాట్లాడాలి అనుకోని మీరేంటంటే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్‌ని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీరు సింగిల్‌గా ఉన్నా ఈ టైంలోనేంటంటే మీ ఆలోచనలు కొంత స్టెబుల్‌గా లేకపోవడం, లేకపోతే మీకు ఒక క్లారిటీ లేకపోవడం. ఇప్పుడు కొంతమందుంటారు అసలు వాళ్ళకి ఎలాంటి పర్సన్ కావాలో వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఏదో రిక్వైర్మెంట్ అంటే రిక్వైర్మెంట్ లాగా ఏదో చెప్పేస్తారు కానీ, బట్ నార్మల్‌గా ఒక పర్సన్ ఎలా ఉంటే వాళ్ళకి సూట్ అవుతారు, వాళ్ళ ఆలోచనలకి కరెక్ట్‌గా ఉంటారు అనేది మాత్రం అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతది అంటే, ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ లేనప్పుడు మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అది ఇన్‌ఎవిటబుల్. సో, ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఈ 3 మంత్స్‌లో కూడా మీరు సింగిల్ అయినా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా, మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ మీరు ఏదో తప్పుగా చేస్తారు అని కాదు కానీ, కొన్ని మీకు మీరే అనుకుంటారండి. ఒరిజినల్‌గా అక్కడ సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ మీరు చూసిన ప్రకారం అంటే ఆ వ్యక్తులు మీతో మాట్లాడుతున్న ప్రకారం లేదు వీళ్ళిదే, వీళ్ళ ఇంటెన్షన్స్ ఇదే. సో, మనం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి అలా చేయాలి అని మీకు మీరే అనుకుంటారు కానీ, అక్కడ సిట్యుయేషన్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే వాళ్ళేదో మంచివాళ్ళు, మీరేదో చెడ్డవాళ్ళు అని కాదు. ఇప్పుడు సిట్యుయేషన్‌లోనేంటంటే రియాలిటీ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. బట్ మనం చూస్తుంది డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఆ టైంకి కానీ మన ఎమోషన్‌ని మనం కంట్రోల్ చేసుకొని, మనం సైలెంట్‌గా ఉంటే సిట్యుయేషన్స్ ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయి, అసలు రియాలిటీ ఏంటి అనేది ఓవర్ టైమ్ మనకే తెలుస్తది. బట్ చాలా మందేంటంటే ఆ టైంకి ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు మాట్లాడేయడం, యాక్షన్ తీసేసుకోవడం, ఏదో చేసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, మీ విషయంలో అలాంటివి జరగకూడదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నెక్స్ట్ 3 మంత్స్ కొంచెం కంట్రోల్‌లో ఉండాలి. లేకపోతే ఏమవుతది అంటే మీకు తెలియకుండా మీరైనా మిస్టేక్ చేయొచ్చు. ఆర్ ఆ పర్సన్ అయినా మీ విషయంలో మిస్టేక్ చేసేలాగా చెయ్యొచ్చు. అంటే ఇది మీరు కావాలని చేసింది కాదు. అలానే ఆ పర్సన్ కూడా కాదు. బట్ సిట్యుయేషన్స్ ఒక పర్సన్‌ని పుష్ చేస్తున్నప్పుడు ఆర్ వాళ్ళేంటంటే ఇంకా చేసేదేం లేక కూడా కొన్ని చెయ్యొచ్చు. సో, అందుకే మీరేంటంటే నెక్స్ట్ మంత్ అలా కొంత మీ లైఫ్‌లోని రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నెగెటివ్‌గా జరగకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పెద్దగా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయితే మీరు చేంజెస్ ఏం చూడరు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీలోని ఒక ట్రామా ఉందండి. మీరు హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ పర్సన్స్ ఎవరు మీతో మాట్లాడినా ఆ ట్రామా అనేది ట్రిగ్గర్ అవుతూ ఉండొచ్చు. అంటే పాస్ట్‌లో మీలో కొంతమంది సఫర్ అయ్యి ఉంటారు. సో, అందుకే కొంతమంది ఇప్పుడు సింగిల్‌గా ఉండొచ్చు. కొంతమంది మాత్రం రిలేషన్‌షిప్‌లో ఉంటారు. సో, ఇలా మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీ పరిస్థితి ఎలా ఉన్నా మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. లేకపోతే ఈ ప్రాసెస్‌లోని థింగ్స్‌ని మీరు కరెక్ట్ చేస్తున్నారు అనుకోని రాంగ్ చేయడానికి ఆర్ థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అందుకే మీరేంటంటే కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలండి. మెయిన్ మీ పర్సన్ మీ విషయంలోని కొంత చేంజ్ అయినట్టుగా, కొంత మీకు కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా మీలో ఎక్కడో భయం ఉంటది. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు సిట్యుయేషన్స్ అనేవి కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తూ ఉంటాయి. పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ ఏం కనిపించదు. సో, దానివల్ల మీరెలా ఫీల్ అవుతారంటే, అంటే ఈ పర్సన్‌కి వేరే ఇంటెన్షన్స్ ఏవో ఉన్నాయి. సో, వీళ్ళు మనకేదో ట్రబుల్ చేయాలనుకుంటున్నారు. ఇలా కూడా మీకు మీరే అనుకోవడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, పర్సన్స్‌కి ప్రాబ్లమ్ తీసుకురావడం కానీ ఇలాంటివి కూడా జరగొచ్చు. దానివల్ల కూడా కొంచెం మీ రిలేషన్‌షిప్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. చాలా వరకు కూడా మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు అంటే అంత పేషెన్స్ కూడా ఉండాలి. సో, మరి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీరేమైనా క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎమెథిస్ట్, లాపిస్ లజూలి లాంటి క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేస్తే బెటరు. ఈవెన్ స్మోకీ క్వార్ట్జ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మేబీ క్రిస్టల్ అయితే వేర్ చేయండి. ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు మీ ఇన్‌సెక్యూరిటీసు, మీలో ఉన్న నెగటివిటీ వల్ల కొంచెం థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవ్వచ్చు. బట్ రియాలిటీలో సిట్యుయేషన్స్‌లో పెద్దగా పెద్దగా అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఏం జరిగిపోదు. కాకపోతే మీరు కొంచెం నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, మీలో కొంతమందేంటంటే ఆహ్, కొన్నింటికి టెంప్ట్ అవ్వడం లైక్ ఏంటంటే నెగెటివ్ అటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే వాళ్ళకి టెంప్టేషన్స్ ఆర్ ఆ డిజైర్ అనేది ఎక్కువ ఉండదండి. అది కంట్రోల్ చేయాలి. సిట్యుయేషన్ అనేది ఇలా ఉండాలి. ఇదే కదా మనకు కావాలి. సో, దీని ప్రకారం మనం ఏదైనా చేద్దాం అనుకోని, అక్కడున్న రియాలిటీని అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళ అటాచ్‌మెంట్ వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కూడా చాలా కామన్‌గా జరుగుతది. సో, మీ విషయంలో కూడా అది జరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే
కొన్ని విషయాల్లోనే చాలా న్యూట్రల్గా ఉండాలి, చాలా ఆలోచించాలండి. ఏది ఆలోచించకుండా మాత్రం మీరు ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఈ 3 మంత్స్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో మాత్రం ఎవరు పెద్దగా డెసిషన్స్ తీసుకోవద్దు, అండ్ యాక్షన్ కూడా తీసుకోవాలి అని ట్రై చేయొద్దు. ఆర్ ఏదో వ్యక్తులు చెప్పేస్తున్నారు, మనం కూడా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అలా కూడా డెస్పరేట్ అయిపోయి ఏది చేయొద్దండి. ఎందుకు అంటే కొన్ని మీరు చేయడం వల్ల తర్వాత ఏది కూడా మీరు కరెక్ట్ చేయలేరు. కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకే మీరు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. సో స్మోకీ క్వార్ట్జ్ అయినా మీరు వేర్ చేయొచ్చు, లాపిస్ లజూలి కూడా వేర్ చేయొచ్చు, ఎమితిస్ట్ కూడా వేర్ చేయొచ్చు. సో ఈ 3 క్రిస్టల్స్లో ఏదైనా కూడా మీరు వేర్ చేయొచ్చు. ఇఫ్ 3 కూడా ఉన్నాయి అంటే వేర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ స్మోకీ క్వార్ట్జ్తోని ఈ 2 క్రిస్టల్స్ కూడా కంబైన్ చేయొద్దు. ఇఫ్ కాంబినేషన్లో వేర్ చేయాలి అనుకున్నా ఎమితిస్ట్, లాపిస్ లజూలి కాంబినేషన్లో కూడా వేర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మీరు ఏంటంటే కొన్ని క్రిస్టల్స్ అయితే వేర్ చేయండి. దానికి రీజన్ ఏంటి అంటే మీలో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి ఛాన్స్ కనిపిస్తుందండి. సో నేనేమనుకుంటున్నాను అంటే మీరు టైం బీయింగ్ సైలెంట్గా ఉండండి అని చెప్తే, సో మేమే ప్రతిసారి సైలెంట్గా ఉండాలా, మేమే ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాలా అన్నట్టుగా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సో మీరు సైలెంట్గా ఉండాల్సింది ఎందుకు అంటే అడ్జస్ట్ అవ్వడం కోసం కాదు. సైలెంట్గా ఉంటే తప్పులు చేయకుండా ఉంటారు, అండ్ థింగ్స్ని కాంప్లికేట్ చేసుకోకుండా ఉంటారు. సో అందుకు సైలెంట్గా ఉండాలి, అంతేకాని మీరు ఏదో అక్కడ అడ్జస్ట్ అవుతున్నట్టు కాదు. ఇఫ్ మీరు ఏంటంటే ఆ పర్సన్తో కంప్లీట్గా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఉన్న ఈ ఆలోచనలు లైక్ మీకు ఒక స్టెబిలిటీ కానీ ఒక క్లారిటీ కానీ లేదండి. నేను క్లియర్గా చెప్పగలను. ఎలా మీరు ఉండి మీరు థింగ్స్ని హ్యాండిల్ చేస్తేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ని మీ లైఫ్లో ఇన్వైట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో టైం బీయింగ్ మీరు సైలెంట్గా ఉన్నారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైనా మీ విషయంలోని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీకు ప్రాబ్లం తీసుకురావచ్చు. మీరు మాట్లాడుతుంది నిజమే అవ్వచ్చు, ఆర్ మీకు అనిపించిందో లేకపోతే మీ పెయిన్ నుంచో మీరు ఏంటంటే మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ ఎదుటి వ్యక్తులకు అది అర్థం అవ్వాలని రూల్ లేదు కదా. సో వాళ్ళకి ఎలా అర్థమైతే దాని ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మిస్టేక్ మీ సైడ్ నుంచి అయినా జరగచ్చు, వాళ్ళ సైడ్ నుంచి అయినా జరగచ్చు. సో అల్టిమేట్ గా ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు అంటే మీరు సఫర్ అవుతారు, వాళ్ళు సఫర్ అవుతారు. ఇవన్నీ అవసరం లేదు కాబట్టి మీరు ఏంటంటే సైలెంట్ గా ఉన్నారు అనుకోండి కొంతకాలం. అంటే మరీ ఏదో ఇక్కడ ఏ యాక్షన్ తీసుకోవద్దు, డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పను, కానీ నిజంగా మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు సిచ్యువేషన్ మీద మీకున్న క్లారిటీతోనే తీసుకుంటున్నారా, యాక్షన్ తీసుకున్న దగ్గర కూడా మీకున్న క్లారిటీతోనే మీరు యాక్షన్ తీసుకుంటున్నారా, ఇలాంటివి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ముందుకు వెళ్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. బట్ ఒకటి మాత్రం నిజమండి, మీలో చాలా మంది అయితే క్లియర్ గా పాస్ట్ ట్రామా క్యారీ చేస్తున్నారు, హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అలా హీల్ అవ్వకపోయినా మీరు ఒక పర్సన్ కి అట్రాక్ట్ అయినా ఒక పర్సన్ విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకున్న దగ్గర రియాలిటీలో ఏంటంటే మీరు ఒక స్టెప్ ముందుకు వేయలేరు. సో ఖచ్చితంగా మీలో కొంతమంది హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్ చేసి హీల్ అవడం కోసం కూడా ట్రై చేయండి. మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో అది చెయ్యండి. బట్ రిలేషన్షిప్ వైజ్ మాత్రం నెక్స్ట్ 3 మంత్స్లో మాత్రం ఎవరు బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ ఏదో చెయ్యాలి అని డెస్పరేట్ అవ్వడం కానీ అలాంటివి మాత్రం వద్దండి. అండ్ ఇంకొకటి, మీకు క్లారిటీ లేకుండా మీకు ఒక సిచ్యువేషన్ ఏంటో ఫుల్గా తెలియకుండా మాత్రం డెసిషన్స్ తీసుకోవద్దు. వ్యక్తులు మాట్లాడిన మాటల ప్రకారమే సోల్గా కూడా ఏది డిసైడ్ అయిపోవద్దు. ఎందుకు అంటే ఆ వ్యక్తులు ఎలాంటి ఎమోషన్తో ఉన్నారో, వాళ్ళు అసలు అక్కడ ఏం ఫేస్ చేస్తున్నారో, సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు తెలియదు కదా. సో ఇంటెన్షన్ తెలియకుండా మీరు ఏంటంటే వాళ్ళు ఏదో ర్యాండమ్గా మాట్లాడుతున్నారు అని యాక్షన్ తీసుకున్నా అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా మీ కార్డ్స్లోని ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, జస్ట్ మీరు ఏంటంటే టైం బీయింగ్ సైలెంట్గా ఉండాలి, కొన్నింటికి మీరు అట్రాక్ట్ అవ్వకూడదు, ఆర్ కొన్నింటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. మెయిన్ ఈ టైంలో ఏంటంటే మీకు ఏదో చేసేయాలి అనిపిస్తుంది, ఏదో అంటే తిరిగి ఆన్సర్ చెప్పేయాలి అని అనిపిస్తుంది. అది మీరు ఏంటంటే కంట్రోల్ చేసుకోగలగాలండి. ఎందుకంటే ఆ ఒక్క మూమెంట్లో కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. బట్ ఆ ఒక్క మూమెంట్లో కానీ మీరు అలాగా హోల్డ్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఇంకా బిగ్ అయిపోతుందండి. సో అవన్నీ అవసరం లేదు. డెఫినెట్గా ఔటర్ సిచ్యువేషన్స్ అనేవి సేమ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇన్నర్గా మాత్రం మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్నర్గా చేంజ్ అవ్వడం ఇన్ ద సెన్స్, నేను చెప్పాను కదా, మీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ కానీ మీకు వస్తున్న నెగిటివ్ థాట్స్ కానీ వారు మీకు మీరే కొంచెం ఇక్కడ నెగిటివ్గా కన్విన్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏంటంటే మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికే నేను ఏంటంటే
ఈ స్మోకీ క్వార్డ్స్ చెప్పాను. స్మోకీ క్వార్డ్స్ కాకపోయినా బ్లాక్ అబ్సిడియన్ కూడా వేర్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మీరు ఏంటంటే కొంచెం ఫోకస్ చేయండి, ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ సెట్ అవుతాయి. ఈవెన్ సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా 100% ష్యూర్గా ఉంటేనే ఏ రిలేషన్షిప్లోనైనా ఒక ఛాన్స్ తీసుకోండి. ఐ మీన్ వెంటనే యాక్సెప్ట్ చేసేసి కాదు, జస్ట్ ట్రావెల్ అవ్వండి, పర్సన్స్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోండి. మీరు ఏదో చేసేయాలి, ఏదో చేంజ్ చేయాలి, ఏదో చెప్పేయాలి అనే అది పర్టికులర్‌గా ఆ డెస్పరేషన్‌ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందండి. కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, అసలు యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ లైఫ్ ఎలా ఉందంటే చాలా హోప్‌లెస్‌గా ఉందండి. రిలేషన్‌షిప్‌లోని ఏం జరుగుతుందో మీకేం అర్థం అవ్వట్లేదు. ఎంత మీరు బ్రైట్ సైడ్ చూడాలి అనుకున్నా అన్నీ కూడా మీకు నెగెటివ్‌గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పర్సన్ బిహేవియర్ అలాగే ఉంది, సిట్యుయేషన్స్ అలాగే ఉన్నాయి. ఈవెన్ మీరు సింగిల్‌గా ఉన్నా మీ లైఫ్‌లోని పెద్దగా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏం లేవు. సో మీకేంటంటే లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనిపిస్తుంది. లైఫ్‌లోనే ఏంటంటే మీరు కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి, మీ లైఫ్‌ని కూడా బెటర్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తుంది. సో ఈ రిలేషన్‌షిప్ వైస్ కొంతమంది ఏంటంటే చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. కొంతమంది సింగిల్‌గా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఇలా ట్రై చేయడం వల్ల మీకు ఏది కూడా పాజిటివ్‌గా అనిపించట్లేదు. సో నెక్స్ట్ 3 మంత్స్ కూడా ఇలాగే ఉంటది. మీరు ట్రై చేయడం వల్ల ఏం ఉండదండి, వేస్ట్. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ చేంజ్ అవుతాయి. కాకపోతే మీరు ట్రై చేయడం మానేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీరు ట్రై చేయడం అనేది ఎక్కడి నుంచి? ఆ ట్రామా నుంచి మీరు ఇవన్నీ చేస్తున్నారా? నిజంగా హీల్ అయ్యే చేస్తున్నారా? సో గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారా? ఈవెన్ ఒక పర్సన్ నెగెటివ్‌గా ఉన్నా, పాజిటివ్‌గా ఉన్నా దాన్ని మీరు న్యూట్రల్‌గా తీసుకోగలుగుతున్నారా? లేకపోతే ఎక్కువగా తీసుకుంటున్నారా? ఎక్కువ సఫర్ అవుతున్నారా? మీకు యాంక్సైటీ వస్తుందా? ఆర్ మీరేంటంటే వాళ్ళు మాట్లాడే మాటలకి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారా? ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు హీల్ అయ్యారనుకోండి, వాళ్ళ వల్ల మీరేం డిప్రెస్ అవ్వరు. మీకు యాంక్సైటీ రాదు. ఇన్‌ఫాక్ట్ మీరు మాట్లాడే మాటలకి వాళ్ళకి యాంక్సైటీ వస్తది. ఎందుకు అంటే మీరు అంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటారు. సో మీరు మాట్లాడే మాటలు చాలా నేచురల్‌గా ఉంటాయి అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు మోస్ట్‌లీ. ఆర్ మీరు హీల్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ బేసిస్‌లో మీ మాటలనేవి ఉంటాయన్నమాట. సో అందుకే మీరేంటంటే అలా సెట్ అయ్యే వరకు అసలు మీరు ఏది కూడా డెసిషన్స్ తీసుకోవద్దండి. ఒక స్టెప్ ముందుకు వేయొద్దు. అఫ్‌కోర్స్ మీ హార్ట్‌లో ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీకంతా తెలుసు. మీ సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉంది. బట్ మీరేంటంటే ఆ సైడ్ నుంచే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు. సో, బేసిక్‌గా మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. సో, ఈ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి. మీరు కొంచెం హీల్ అయ్యి, మీరు థింగ్స్‌ని అర్థం చేసుకొని మాట్లాడితే మాత్రం బావుంటుందండి. ఈవెన్ నేను అంటే ఇక్కడ ఒక సిట్యుయేషన్‌లో డిఫరెంట్ క్రిస్టల్స్ అయితే వేర్ చేయొచ్చు. బట్ అల్టిమేట్‌గా మీరేంటంటే బెటర్ చేసుకోవడం కోసం అని చెప్పి లైక్ మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి. అండ్ కమ్యూనికేషన్ వైస్ కూడా మీకు సిట్యుయేషన్స్ అర్థం అవ్వాలి. మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి. వాళ్ళేం చెప్తున్నారో మీకు అర్థం అవ్వాలి. అండ్ మీరు మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. కొంచెం అంటే థాట్స్ అనేవి కొంత సెటిల్డ్‌గా ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇది కూడా వేర్ చేయొచ్చండి. ఇది ఎమిజానైట్. సో, ఈ ఎమిజానైట్ బ్రేస్లెట్‌ని కూడా మీరు వేర్ చేయొచ్చు. సో, ఇలా ఏ క్రిస్టల్స్ అయినా వేర్ చేయండి. క్రిస్టల్స్ వేర్ చేయడం వల్ల ఏమవుతది అంటే మీ సిట్యుయేషన్స్ మీకు బెటర్‌గా అర్థమవుతాయండి. మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీల్ అవుతారు. అండ్ థింగ్స్‌ని కామ్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు, ఆ స్ట్రెస్ తీసుకోకుండా. సో, అందుకే మీరేం చేస్తారు అంటే నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం కొంచెం ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్తగానే తీసుకోవాలండి. సో, టైమ్ బీయింగ్ ఏదో అక్కడ అవసరం ఉంది, తప్పదు, ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు మీకు క్లారిటీ ఉంటే మీరు ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. లేకపోతే మాత్రం వెయిట్ చేయడం అయితే మంచిది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్‌జీహెచ్, ఐజే, ఎస్‌టీయూ, లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ పరంగా మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ 3 మంత్స్‌లో కూడా మీకేంటంటే చాలా నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే మీకు భయం వేస్తుంటది. ఏం జరుగుతదో? లైఫ్ ఎటువైపు వెళ్ళిపోతుందో? మీ పరిస్థితి ఏంటో?
సో రిలేషన్‌షిప్‌లోని మీరు రియల్‌గా లవ్‌ని ఫైండ్ చేయలేరా? రియల్ హ్యాపీనెస్ అనేది అసలు మీకు దొరకదా? వ్యక్తులు ఎప్పుడు మిమ్మల్ని ఇలా మిస్‌ట్రీట్ చేస్తూనే ఉంటారా? ఇలా మీరేంటంటే ఫీల్ అవుతూనే ఉంటారు. టైమ్ టు టైమ్ చాలా మందికి చాలా నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్‌గా ఇంకా ఈ పర్సన్ నుంచి మనం కోరుకున్న లవ్ అయితే మనకు దొరకకపోవచ్చు. వీళ్ళు చాలా సెల్ఫిష్, చాలా టాక్సిక్. సో, అందుకే మనకి ఇలా చేశారు అనుకోని కొంచెం మీలో కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, టైమ్ టు టైము స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, కొంతమందికైతే సూసైడల్ థాట్స్ రావడం ఇలాంటివి కూడా జరుగుతాయండి. సో, ఎందుకు అంటే ఒకటే రీజన్. ఎక్కడో వ్యక్తులు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వ్యక్తులేంటంటే మీరు డిజర్వ్ చేసే లవ్ మీకివ్వట్లేదు. ఆ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని చాలా సప్రెస్ చేస్తూ ఉంటదనమాట. మీరేంటంటే ఇంకా లైఫ్‌లో ఏం లేదు అనేలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చది. బట్ ఈ 3 మంత్స్‌లో కూడా కొంచెం ఇది ఎక్కువవుతది. సో, అందుకే మీరేంటంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయాలండి. దానికి రీజన్ ఏంటి అంటే, మీకు వస్తున్న ఈ డార్క్ థాట్స్ వల్ల మీ లైఫ్ ఏ విధంగా కూడా బెటర్ అవ్వదు. వ్యక్తులకు కూడా మీరేంటంటే నచ్చరు. ఇప్పుడు ఎవరైతే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తారో, అలాంటి వాళ్ళు ఎవరికీ అవసరం లేదండి. అలాంటి వ్యక్తుల్ని ఎవరు ఇష్టపెట్టుకోరు. చాలా వరకు ఎలా ఫీల్ అవుతారు అంటే, అమ్మో! వీళ్ళు చాలా టాక్సిక్. ఇలాంటి పర్సన్ మనకెందుకు? మన వల్ల కాదు. సో, ఇలాంటి పర్సన్‌కి మనం దూరంగానే ఉండడం మంచిది అన్నట్టు ఫీలవుతారు. వీళ్ళని మనం భరించలేము. అంటే ఆ విధంగా ఫీల్ అవ్వడం అనేది చాలా కామనే. సో, ఇలా వాళ్ళు ఫీలవుతారు కాబట్టి, అలాంటి వాళ్ళు గూడా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఇక్కడ ఆ లవ్ అనేది ఫైండ్ చేయలేక కొంత డిప్రెస్ అయిపోయి, చాలా ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది కాబట్టి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవాలి. ఈ 3 మంత్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చనిదేది చేయొద్దు. అలా అని చెప్పి ఎవరిని ఫోర్స్ కూడా చేయొద్దు. మీరు మీలాగా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తుల్ని ప్లీజ్ చేయొద్దు. వ్యక్తుల విషయంలోని ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు ఫిట్ చేసుకోవాలని ట్రై చేయొద్దు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కొంత ఫిట్ అవ్వాలి. సిట్యుయేషన్స్ అనేవి మీ ఫేవర్‌లో ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాయని మీరు అనుకుంటే కేవలం అది మీ ఇల్యూషన్ అంతే. బట్ రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. రియాలిటీ ఏంటంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్ అండి. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటే ఆఫ్‌కోర్స్ వ్యక్తులేంటంటే మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అంటే లవ్ అనేది మీ సిట్యుయేషన్‌కి ఎక్కడి నుంచి బిగిన్ అవుతది? మీ హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుంచి బిగిన్ అవుతది అంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకున్న దగ్గర నుంచి బిగిన్ అవుతది. మిమ్మల్ని మీ హ్యాపీనెస్‌ని మీరు ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి. అప్పుడే ఇక్కడ థింగ్స్ ఏంటంటే స్లోగా చేంజ్ అవుతాయి. ఎందుకంటే మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటున్నప్పుడు, మీకంటూ మీరు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసుకున్నప్పుడు, డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వరు. సెకండ్ థింగ్ ఏంటంటే, వన్స్ మీరు అలా ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసిన తర్వాత, వ్యక్తులకి కూడా మీరేంటి, మీ వాల్యూ ఏంటో తెలుస్తుందండి. మిమ్మల్ని వాళ్ళేంటంటే మిస్‌ట్రీట్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదెప్పుడో, డెఫినిట్‌గా వాళ్ళకి మీరు హైగానే కనిపిస్తారు కానీ, లోగా కనిపించరు. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్స్‌ని మీరు కేర్ చేయరు. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వనంత మాత్రాన మీరు ఏది కూడా తక్కువ కాదు అన్నట్టే మీరుంటారు. సో దట్ వాళ్ళకి కూడా అర్థమవుతది. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీ కాదు అని చెప్పి. సో ఇలా ఇక్కడి నుంచి లవ్ అనేది బిగిన్ అవుతది. సో రాంగ్ పర్సన్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండాలంటే రైట్ పర్సనే మీ లైఫ్‌లో ఉండాలి. సో అందుకే మీరేంటంటే వ్యక్తులకి ఒక స్టాండర్డ్‌ని సెట్ చేయాలండి. అంటే వాళ్ళెలా ఉండాలి, వాళ్ళు ఇదే చేయాలి, నా విషయంలో వాళ్ళెలా మారాలి అని మీరు ఆలోచించడం మానేసి, నేనెలా ఉంటాను, నా లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తాను, నా లైఫ్‌లో నేను ఈ విధంగా బెటర్ అవుతాను అని మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే, అక్కడి నుంచి మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తున్నప్పుడు, వ్యక్తులకి మీరేంటి, మీ స్టాండర్డ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళు సెట్ అయిపోతారు. సో, ఆ విధంగా ఈ 3 మంత్స్ కూడా మీరు ప్లాన్ చేయాల్సుంటది. వన్స్ మీరు అలా నిజంగానే ప్లాన్ చేసి, యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం కానీ మీరు ముందుకు వెళ్తే డెఫినిట్‌గా నెక్స్ట్ 3 మంత్స్‌లో మీలో చాలా మంది ట్రూ లవ్‌ని, ట్రూ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేస్తారండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పటి వరకు వ్యక్తులకి మీరు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేయలేదు. కేవలం వ్యక్తుల్ని ప్లీజ్ చేస్తూ ఉండొచ్చు. ఆ వ్యక్తుల విషయంలోనే ఏంటంటే, వాళ్ళకి కంఫర్ట్‌నివ్వడానికే ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ మీ సంగతి ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మీరేంటంటే వ్యక్తుల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు అలా ఉంటేనే ఏదైనా మారుతది. మెయిన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, ఒక రిలేషన్‌షిప్‌లో ఆ పర్సనే కావాలి నాకు, నాకింకెవరు వద్దు అనుకోని ఇలాంటి వాళ్ళు కొంతమందుంటారు. సో, మీలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటేనే, వాళ్ళు మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేస్తారు. సింగిల్‌గా ఉన్న వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ లేదండి.
మీకు మీరు ఒక స్టాండర్డ్ ని సెట్ చేసుకోవాలి. అలా అని చెప్పి హై ఎక్స్పెక్టేషన్స్ అని కాదు. బట్ మీరు ఇప్పుడు ఒక హ్యాపీ ప్లేస్ లో ఉంటే మీకు మీరు ఆ హ్యాపీనెస్ ఇచ్చుకుంటే ఇంకొక పర్సన్ మీకు అవసరం లేదు. కానీ ఇంకొక పర్సన్ వచ్చినా మీ హ్యాపీనెస్ అనేది ఈ విధంగానే ఉంటది అని మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు అది ఇస్తేనే మీరు వాళ్ళని కూడా మీ లైఫ్ లోకి యాక్సెప్ట్ చేస్తారండి. లేకపోతే మీరు కూడా అలాంటివి ఎంటర్టైన్ చేయరు. సో అందుకే మీరు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నుంచే వ్యక్తులకి వాళ్ళ ప్లేస్ ఏంటో తెలిసేలాగా చేయాలి. ఇది మాత్రం మీరు కొంచెం చూసుకోండి. ఎందుకు అంటే నెక్స్ట్ 3 మంత్స్ మీ పరిస్థితి ఎలా ఉంటదంటే స్టార్టింగ్ లో మాత్రం చాలా డిప్రెషన్ లో ఉండడం, ఏదో చేసేయాలి, ఏదో మార్చేయాలి అని ఆ డెస్పరేషన్ ఉంటది. అండ్ అది వర్కౌట్ అవ్వకపోతే మిమ్మల్ని మీరు ఏదో చేసుకోవాలి అన్నట్టు కూడా ఉంటారు. సో ఇవన్నీ అయితే అవసరం లేదు. ఈ థాట్స్ ని మీరు ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ థాట్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి పర్టికులర్ గా మీకు అలాంటి నెగెటివ్ థాట్స్ వస్తున్నట్టయితే మీరు బ్లాక్ టార్మలిన్ వేర్ చేయొచ్చండి. ఈ హెమటైట్ కూడా వేర్ చేయొచ్చండి. సెలినైట్ కూడా వేర్ చేయొచ్చు యాక్చువల్ గా. బట్ ఇది అయితే కాంబినేషన్ లేండి. బ్లాక్ టార్మలిన్ సెలినైట్ కాంబినేషన్. ఇది కాదు, సెలినైట్ అయినా వేర్ చేయొచ్చు, బ్లాక్ టార్మలిన్ అయినా వేర్ చేయొచ్చు. సెపరేట్ గా ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా వేర్ చేయొచ్చు. సో ఏదైనా వేర్ చేయొచ్చు. జస్ట్ మీ థాట్స్ మీరు కంట్రోల్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు సెల్ఫ్ లవ్, హీలింగ్ అంటే మీరు కొంచెం ఆ విధంగా సెట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మీరు రోజ్ క్వార్ట్జ్ వేర్ చేయొచ్చు, ఎమజానైట్ కూడా వేర్ చేయొచ్చు, గ్రీన్ అవెంచరిన్ కూడా వేర్ చేయొచ్చండి. సో ఈ క్రిస్టల్స్ ఏవైనా సరే మీరు వేర్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే ఇలా మీరు క్రిస్టల్స్ వేర్ చేయడం వల్ల మీ సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకోవడంతో పాటు మీరు కొంత హీల్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు కొంత తెలుస్తుంది. సో ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం చెప్తానండి, అస్సలు మీరు మిమ్మల్ని ట్రబుల్ చేసుకోవద్దు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి మీరు ఫైనల్ గా ఒక స్టాండర్డ్ ని సెట్ చేయాలి. అంటే నేను ఇదే, నా లైఫ్ ఇదే, సో నేను ఇలాగే ఉంటాను, మీకు నచ్చితే ఉండొచ్చు, లేకపోతే మీ ఇష్టం, బట్ నన్ను డిస్రెస్పెక్ట్ చేయడానికి నేనైతే ఛాన్స్ ఇవ్వను అనేలాగా మీరు స్ట్రాంగ్ గా ఉంటే తప్ప మీ లైఫే మారదు. ఎందుకు అంటే వన్స్ ఎప్పుడైతే మీరు వ్యక్తుల మీద అంతగా డిపెండ్ అవ్వరు, సో అంత కోడిపెండెన్సీ లేనప్పుడు వ్యక్తులకు కూడా ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. వ్యక్తులు కూడా అంటే అది ఫీల్ అవుతారు. అప్పుడే వాళ్ళకు కూడా మీ వాల్యూ వర్త్ ఏంటో తెలుస్తుంది. సో అందుకే మీరు ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ని సెట్ చేయాలి. అలా మీరు ఉంటేనే మీ లైఫ్ బాగుంటది. అండ్ ఆ వ్యక్తులు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంత హెల్తీ రిలేషన్షిప్ లోనైనా బౌండరీస్ అనేవి ఉండాలండి. వాళ్ళు ఆ బౌండరీస్ క్రాస్ చేయనంత వరకు కూడా హ్యాపీగానే ఉంటారు. బట్ అది క్రాస్ చేసిన తర్వాత డెఫినిట్‌గా ట్రబుల్స్ అనేవి వస్తాయండి. సో, అందుకే మీరేంటంటే అది తెలుసుకొని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. సో, నో చెప్పడానికి ఎవరు ఎక్కువ ఆలోచించొద్దు. కొంతమందుంటారు మనసులో అయితే క్లియర్‌గా ఉంటారు కానీ బయటికి మాత్రం ఏది చెప్పలేకపోతుంటారు. మీరు మాత్రం ఆ వ్యక్తిలాగా ఉండకుండా నెక్స్ట్ 3 మంత్స్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, ఏ వ్యక్తుల మీద ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. కొంతమందుంటారు, మేమింత లవ్ చేస్తున్నాం, ఇంత ఇస్తున్నాం కదా! సో, ఆ పర్సన్ కూడా ఇన్ రిటర్న్ మాకు ఇంత ఇవ్వాలి, ఇలా చేయాలి అన్నట్టు కూడా ఉంటారు. సో, నెక్స్ట్ 3 మంత్స్ మీరు అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయకపోతే మంచిదండి. మీరు ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేశారంటే ఇన్ రిటర్న్ మీకొచ్చిందేం లేదు. మరి కొంచెం మీరు బాధపడడం, మరి కొంచెం మీ లైఫ్‌లోని మీరే అంటే ఏదో అన్నీ వేస్ట్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. అంటే రిగ్రెట్ అవుతారండి. కొంతమంది ఫినాన్షియల్‌గా బాగా స్పెండ్ చేస్తుంటారు. ఎమోషనల్‌గా కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు. అన్ని రకాలుగా అంటే ఆ పర్సన్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ అంతా కూడా ఫుల్‌ఫిల్ చేయడానికే ట్రై చేస్తుంటారు. అది నీడ్ అని కూడా చెప్పడానికి లేదు. వాళ్ళ డిజైర్స్‌నే ఫుల్‌ఫిల్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ హార్ట్ మీద మీరు విన్ అవుతారు అని అనుకోవద్దండి. ప్రతిసారి కూడా మెటీరియలిస్టిక్ థింగ్సే ఒక పర్సన్ హార్ట్‌ని విన్ అయ్యేలాగా చెయ్యవు. వాళ్ళకి ఆ సిన్సియారిటీ ఉంటే మీరు అవన్నీ ఇవ్వకపోయినా మీ విషయంలో సిన్సియర్ గానే ఉంటారు. సో మీలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఇచ్చేసి ఇన్ రిటర్న్ ఏదో ఎక్స్‌పెక్ట్ మాత్రం చెయ్యొద్దు. మీరు ఏదైనా వాళ్ళకి లవ్ ఇస్తే వాళ్ళు ఇన్ రిటర్న్ అది ఇవ్వగలిగితే ఓకే. ఈవెన్ మీరు ఏదైనా వాళ్ళకి ఆఫర్ చేయాలి, లైక్ గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి. వాళ్ళేదో బలవంతం చేస్తున్నారు అని చెప్పి తప్పక మాత్రం ఎవరు అలాంటివి కూడా చెయ్యొద్దు. ఎందుకు అంటే అలాంటివి చేయడం వల్ల మీరే తర్వాత ఇబ్బంది పడతారు. అది కూడా చూసుకోవాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ అయితే చేంజెస్ చూస్తున్నారండి మీరు. కాకపోతే టైమ్ టు టైమ్ మీకు ఎక్కడో కానీ లేదు థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకోని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నారు. పాస్ట్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్‌గా ఒక పర్సన్ విషయంలో మీరు ఇంతలాగా కనెక్ట్ అవ్వడానికి, ఇంతలాగా సఫర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే పాస్ట్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన హ్యాపీనెస్సేనండి. అంటే మీ లైఫ్‌లో ఎప్పుడు కూడా అలాంటి హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయలేదు.
ఫైనల్ గా మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరికినట్టుగా అనిపించింది. బట్ స్లోగా మీరు ఏంటంటే చేంజెస్ చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మీలో ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుందో, జెలస్ అనేది డెవలప్ అవుతుందో, లేకపోతే ఫియర్స్ అనేవి డెవలప్ అవుతున్నాయో, ఈ రిలేషన్‌షిప్ ఇంక పాస్ట్ లాగా ఉండదు. ఎందుకు అంటే, ఈ ఎనర్జీని ఆ పర్సన్ కూడా ఫీల్ అవుతారు. ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి కదా! ఇప్పుడు కొంతమందికి తెలియనిదేంటంటే, కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటేనే ఎనర్జీస్ అనేవి ట్రాన్స్‌ఫర్ అవుతాయండి. కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో లేకపోతే ఎనర్జీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వవు. బట్ స్టిల్ వన్స్ కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళేంటో తెలుస్తది కదా! తెలిసిన తర్వాత ఆ పర్సన్ అదే వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటారు కదా! ఆ తర్వాత మీరు చేంజ్ అయినా అది వాళ్ళకంత ఈజీగా తెలీదండి. సో, అందుకే మీరిక్కడ మీ ఇన్‌సెక్యూరిటీస్‌తో థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి, సిట్యుయేషన్స్ ఈ విధంగా ఉండాలి అని డెస్పరేషన్ పెంచుకోకుండా, మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి, మీ లైఫ్‌లో మీరు ఏం ల్యాక్ అవుతున్నారు, ఈ రిలేషన్‌షిప్ కోసం పక్కన పెట్టండి. ఇప్పుడు కొంతమందుంటారు, వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు కొన్ని ల్యాక్ అవుతున్నప్పుడే ఎదుటి వ్యక్తి నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. ప్రతి పర్సన్ కూడా ఒక పర్సన్ లవ్ ఇలాగే ఇవ్వాలి. సో, మేము చాలా డెస్పరేట్‌గా ఉన్నామని ఫీల్ అవుతారు కానీ, ఇక్కడ డెస్పరేషన్‌కి ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ మీకు లవ్ ఇచ్చారు. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో కేరింగ్‌గా ఉన్నారు ఒకప్పుడు. సో, అది బేస్ చేసుకొని మీరేంటంటే ఈ పర్సన్ నుంచి మాకు అదే కావాలి అని మీరు ఒక అటాచ్‌మెంట్ పెంచుకొని, అది దొరకకపోయేసరికి మీరేంటంటే డిప్రెస్ అయిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో, దానికి రీప్లేస్‌మెంట్ ఇంకేం ఉండదా? లవ్ అనేది ఇంకే ఫార్మ్‌లో కూడా దొరకదా మీకు? మీరు యానిమల్స్‌ని లవ్ చేస్తే, అవి మిమ్మల్ని లవ్ చేస్తాయి. కొంతమంది ప్లాంట్స్‌ని లవ్ చేస్తారు. కొంతమంది కిడ్స్‌ని లవ్ చేస్తారు. సో, ఇక్కడ లవ్ అనే దానికి ఒక ఫార్మ్ అంటూ ఏమి ఉండదండి. సో, మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకొని షిఫ్ట్ చేయగలిగితే డెఫినిట్‌గా మనం ఏంటంటే ఎలాంటి సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగలం. ఈవెన్ ఆ లవ్‌ని మీ మీదకి మీరు ట్రాన్స్‌ఫర్ ఎందుకు చేసుకోరు? ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఎదుటి వ్యక్తుల కంటే అన్నీ చేస్తారు, అన్నీ ఇస్తారు. ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. బట్ వాళ్ళ కోసం వాళ్ళేం చేసుకోరు. ఇన్ రిటర్న్ ఎదుటి వ్యక్తులు వాళ్ళని మంచిగా ట్రీట్ చేయకపోయినా, అది కూడా మాకు సంబంధం లేదులే, పర్వాలేదులే అన్నట్టుగా ఉంటారు. అలా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో, మీరంటే మీకు మినిమమ్ ఆ మాత్రమైన లవ్ ఉంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తదండి. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయమని మీకు చెప్తుంది. నెక్స్ట్ 3 మంత్స్ మాత్రం అనవసరంగా సిట్యుయేషన్స్ కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం, డెస్పరేట్ అయిపోవడం, ఫియర్స్ డెవలప్ చేసుకోవడం ఇలాంటివి కాకుండా మీకోసం మీరు ఆలోచించుకోవడం, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం, మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవడం, ఎనర్జీస్‌ని బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీ సిట్యుయేషన్‌కి మీకు ఇంకా ఏమైనా క్లియర్‌గా క్రిస్టల్స్ కావాలి, తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కేఎల్ఎంఎన్ఓవి డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ పరంగా మీరసలు ఏం ఆశించొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుంది? సో, చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి ఐ మీన్ వచ్చే 3 మంత్స్‌లో కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటదండి. మీ సిట్యుయేషన్ ఎలాంటిదైనా అవ్వచ్చు. కానీ ఏ పని చేయాలనుకుంటున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా 1కి 10 సార్లు మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 1కి 2 సార్లు కూడా కాదు. 10 సార్లయితే ఖచ్చితంగా ఆలోచించాలి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఒకటి అనుకోని ఒకటి చేస్తే డెఫినిట్‌గా అది మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. దానివల్ల మీరేంటంటే ఒక స్టెప్ వెనక్కి వేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అదెందుకు అంటే, మేబీ మీరక్కడ కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రియాలిటీ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎగ్జాక్ట్‌గా పర్సన్స్ మీరనుకున్నట్టే ఉండరు. ఆర్ మీరనుకున్న విధంగానే వాళ్ళు మాట్లాడడం ఆర్ వాళ్ళ బిహేవియర్ అనేది ఉండదు. సో, దానివల్ల మీకేమనిపిస్తది అంటే, ఇదంతా కూడా మీ వైపు నుంచే ఉంది. వాళ్ళ వైపు నుంచి ఏం లేదు. సో, కేవలం వన్ సైడ్ లవ్వు. వాళ్ళకెలాంటి ఫీలింగ్సు, ఒపీనియను లేదు. సో, వాళ్ళకెలాంటి ఇంట్రెస్టు లేదు అని అనిపిస్తది. బట్ రియాలిటీలోని ఆ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్సు, ఒపీనియన్ అన్నీ ఉంటాయండి. అది వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేయరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ అన్నమాట. సో, మీరేంటంటే
వాళ్ళు ఇదే, వాళ్ళ మెంటాలిటీ ఇదే అని మీరు అనుకోని వాళ్ళ విషయంలో ఏదైనా చేస్తే అది వాళ్ళకి కంఫర్టబుల్ గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు అసలు అనుకుంటుంది ఎంతవరకు కరెక్టో రాంగో మీకు తెలియాలండి. కన్ఫర్మ్ గా తెలిస్తే తప్ప ఈ పర్సన్ విషయంలో మీరు ఏది చేయడానికి లేదు. ఈవెన్ సింగిల్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా మీరు ఎవరైనా ఒక పర్సన్ ని ట్రై చేస్తే వాళ్ళు మీరు అనుకున్న వెంటనే మీకు సపోర్ట్ చేయడం కానీ, మీరు అనుకున్న వేలోని మీకు మ్యూచువల్ గా కోఆపరేట్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళు కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం, మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి చేస్తారు. అప్పుడు కూడా మీరేంటంటే ఇదంతా వన్ సైడ్ లవ్వే అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో, టైమ్ బీయింగ్ మీ థాట్స్ ఎంత ఫ్రీగా ఉంటే అండ్ వ్యక్తులేంటో మీరు తెలుసుకోవడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే, ఏదో వ్యక్తులు ఇదే అని మీరు డిసైడ్ అయిపోయి వాళ్ళ విషయంలో ఏదో చేయడం కంటే కూడా, అసలు వాళ్ళేంటో తెలుసుకోవాలి. వాళ్ళ విషయంలో మీరు ఎలా ఉండగలరు? మీరసలు ఏం చేయగలరు? అని ఇలా మీరేంటంటే మీరు తెలుసుకుంటే, మీరు ఎక్కువ ప్రశాంతంగా ఉంటారండి. చాలా ఫ్రీగా ఉంటారు. బట్ వాళ్ళిదే అని మీరు డిసైడ్ అయితే, మీ థాట్స్‌లో మీరే ట్రాప్ అయిపోతారు. మీకు మీరే ఇక్కడ ఒక సెల్ఫ్ విక్టిమైజేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమందుంటారు, రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. చేసిన తర్వాత వాళ్ళకేమనిపిస్తదంటే, ఆ పర్సన్ చాలా టాక్సిక్. అసలు మనం అనుకున్న టైప్ కాదు. కంప్లీట్‌గా డిఫరెంట్ అని అనిపిస్తది. సో, అలా మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత, ఇంకా అలాంటి పర్సన్ విషయంలోనేంటంటే, మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్‌గా అయితే. బట్ వాళ్ళ విషయం తెలిసిన తర్వాత మీరేదైనా డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలంటే మరి జాగ్రత్తగానే తీసుకోవాలి కదా! మీకు తెలుసు కదా వాళ్ళ కోసం. సో, మీరిక్కడ హర్ట్ అవ్వడానికి ఇంకేముంటది? కొంతమందేంటంటే అలా ఉండరు. ఖచ్చితంగా ఈ పర్సనే కావాలి, ఈ పర్సన్‌తోనే ఉండాలి అనుకోని మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు టాక్సిక్ అని అనిపించినప్పుడు మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని చూసినప్పుడు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కదా! అండ్ ఇక్కడ సెకండ్ కేటగరీ ఏంటంటే ఒక పర్సన్ పాస్ట్‌లో ఏదైనా అవ్వచ్చు. టాక్సిక్ అవ్వచ్చు, మంచి వాళ్ళవ్వచ్చు. బట్ ప్రెజెంట్ ఇంపార్టెంట్ కదా! ప్రెజెంట్‌లో వాళ్ళేం చేస్తున్నారు? ప్రెజెంట్‌లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది తెలుసుకోవాలి కదా! ప్రెజెంట్ వెర్షన్ చాలా తక్కువ మందికి తెలుస్తదండి. ఎందుకంటే చాలా మంది ఎప్పుడు పాస్ట్ వెర్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్రెజెంట్‌లో వాళ్ళేంటి? వాళ్ళ లైఫ్ ఏంటి? యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఇది తెలుసుకోరు. చాలా మంది అసలు రిలేషన్‌షిప్‌లో ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే, వాళ్ళెంతసేపు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, కేవలం వాళ్ళ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళేదో చేయాలి అనుకుంటారు కానీ, ప్రెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చాలా తక్కువ మంది రియలైజ్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటారు. సో, మీరు కూడా ప్రెజెంట్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేస్తే అంటే ప్రెజెంట్ మీద ఫోకస్ చేసి, ఈ పర్సన్ ఏంటో మీరు తెలుసుకొని మీరేదైనా చేస్తే మీరెక్కువ బెనిఫిట్ అవుతారు. బట్ పాస్ట్‌లో వాళ్ళు అలా ఉన్నారు, పాస్ట్‌లో అది చేశారని పాస్ట్‌ని కంపేర్ చేసుకొని కానీ మీరు ప్రెజెంట్‌లో ఏదైనా చేయాలనుకుంటే, వాళ్ళు ప్రెజెంట్‌లో డిఫరెంట్ అయినప్పుడు మీరు ఇక్కడ ఎలా థింగ్స్‌ని వర్కౌట్ చేస్తారు? అది పరిస్థితండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు కొంచెం టైం అయితే తీసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యాక్చువల్‌గా మీలో కొంతమందికి థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ బెటర్ అవుతది. ఈవెన్ సింగిల్‌గా ఉన్న వాళ్ళకి కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, కొన్ని మీరు అనుకోని చేసినవి అనుకున్న విధంగా జరగవు. సో, దానికి మీరేంటంటే ఆ వ్యక్తిదే తప్పు అన్నట్టుగా బ్లేమ్ చేయడం కానీ, మీరేంటంటే నేనింత లవ్ పోర్ చేయడం వల్లే నేను సఫర్ అవుతున్నాను అని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. ఒక రిలేషన్‌షిప్‌లో మీరు ఇండిపెండెంట్‌గా గ్రో అవుతూ వ్యక్తితోనేంటంటే ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు మాట్లాడాలి? అసలు ఏం మాట్లాడాలి? ఎక్కడి వరకు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని తెలుసుకొని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు అసెండెడ్ మాస్టర్స్ కూడా హెల్ప్ చేస్తారండి. ఎలా అయితే నేను ఇంతకు ముందు చెప్పానో స్పిరిట్ గైడ్స్ ఉంటారు. లేకపోతే ఏంజెల్స్ ఉంటారు. యాన్సెస్టర్స్ సపోర్ట్ చేస్తారు. ఇలా రకరకాలుగా చెప్పాను. అలాగే అసెండెడ్ మాస్టర్స్ కోసం కూడా మాట్లాడాను. వాళ్ళని డివైన్ మాస్టర్స్ అని కూడా అంటారు. సో, వాళ్ళేంటంటే జనరల్‌గా ఒక పర్సన్‌ని గైడ్ చేస్తూనే ఉంటారు స్పిరిచ్యువల్ రిలమ్ నుంచి. సో, వాళ్ళతో కూడా మీకు కనెక్షన్ ఉండడం వల్ల మీరు కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారండి. ఇన్ని సెన్స్ చేసినప్పటికి కూడా అయితే మీరెందుకు బాధపడతారు? ఎందుకు ఇలా సఫర్ అవుతారు అంటే ఒకటే రీజన్. కేవలం మీ ఎమోషన్స్. మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకపోతే మాత్రం మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోగలరు. సిట్యుయేషన్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలరండి. రిలేషన్‌షిప్‌లో మీరు ఒక టాక్సిక్ పర్సన్ వల్ల సఫర్ అవుతున్నా సరే, అసలు అక్కడ మీరేం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అనేది మీకు తెలియాలి అన్నా, మీ ఓన్ అజంప్షన్స్ వల్ల మీరు ఏది కూడా తెలుసుకోలేరు. సిట్యుయేషన్ ఏంటంటే మీరు రీడ్ చేయాల్సుంటుంది.
సిచ్యువేషన్ ని ఎవరైతే రీడ్ చేయరో, పర్సన్ ని ఎవరైతే రీడ్ చేయరో, కేవలం వాళ్ళకి అనిపించిన దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారో, అది ఎవరి వల్లైనా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ముందుకు వెళ్తారో, ఖచ్చితంగా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. కాన్సిక్వెన్సెస్ అంటే ఇంకేంటో కాదు. సఫర్ అవుతారంతే. సో, ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళు వాళ్ళలాగే ఉంటారండి. వాళ్ళు అనాల్సిన మాటలే అంటారు. వాళ్ళు చేయాల్సిందే చేస్తారు. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే మీరే. మీకేమనిపిస్తదంటే ఆ పర్సన్ చాలా సెల్ఫిష్. అసలు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారని మీకనిపిస్తది. బట్ మీరేంటంటే ఆ పర్సన్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయకుండా యాక్షన్ తీసుకోవడం, లేకపోతే డెసిషన్ తీసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని మీరు తెలుసుకోలేకపోతారు. థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి క్లియర్‌గా అలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుందండి. బట్ మీరు కరెక్ట్‌గా కానీ అర్థం చేసుకొని కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, ఇక్కడ గెయిన్ అయ్యేది ఎవరంటే మీరే. ఆ పర్సన్ కంటే కూడా మీరే ఎక్కువ ఇక్కడ హ్యాపీగా ఉండడానికైనా ఆర్ ఫైనల్‌గా ఫ్రీ అవ్వడానికైనా మీకే ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది నాకు. సో, అదెందుకు అంటే సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోకపోవడం వల్ల అలాంటివి జరగొచ్చేమో సఫరింగు. బట్ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ కొన్ని మార్చగలరండి. కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు. అండ్ మీకు కూడా నమ్మకం వస్తదండి. ఏదో చేయగలరు. ఆ ధైర్యం అనేది మీకొస్తుంది. స్టిల్ మీకేంటంటే డివైన్ మాస్టర్ సపోర్ట్ ఉంటుంది. సో, వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, మీరేం చేస్తారు అంటే మీ సిట్యుయేషన్‌కి సెలినైట్ అయితే వేర్ చేయండి. అంటే ఇది బ్లాక్ టార్మలిన్, సెలినైట్. బట్ మీరేంటంటే సెలినైట్ వేర్ చేస్తే బావుంటుంది. ఆర్ క్లియర్ క్వార్ట్జ్ కూడా వేర్ చేయొచ్చండి. సో, ఈ 2 క్రిస్టల్స్‌లో మీరేదైనా వేర్ చేయండి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. మీకైతే తొందరలోనే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మీరు కూడా వర్క్ చేయాల్సుంటది. ఇన్నర్‌గా మీరు కూడా కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్నర్‌గా కానీ చేంజ్ అవ్వకపోయినా మీ వైపు నుంచి మీరు చేయాల్సిన వర్క్ చేయకపోతే ఏమవుతుందంటే మీరే ఎక్కువ సఫర్ అవుతారు. మీరే ఎక్కువ అంటే నేనే అన్నీ చేస్తున్నాను. నేనే సఫర్ అవుతున్నాను. ఆ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకేంటి? వాళ్ళ లైఫ్ ఏంటి? అన్నట్టు మీకనిపిస్తూ ఉంటది. బట్ వాళ్ళకేంటి? వాళ్ళ లైఫ్ ఏంటి అని ఏం లేదండి. జస్ట్ ఇది ఎలాంటి పరిస్థితి అంటే, మీరు రాంగ్ కీతో డోర్‌ని ఓపెన్ చేయాలని ట్రై చేయడం లాంటిది. రైట్ కీ పెట్టే వరకు అది ఓపెన్ అవ్వదు. అది వేరే విషయం. బట్ అట్‌లీస్ట్ మీకేంటంటే ఆ బర్డెను, ఆ స్ట్రెస్సు ఉంటదనమాట. ఓపెన్ అవుతదో లేదో, లేకపోతే ఈ కీతోని ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. ఎంతసేపు అంటే ఇంకా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, అందుకే మీరేంటంటే పర్సన్ ఏంటి, సిట్యుయేషన్స్ ఏంటి అర్థమయిన తర్వాతే మీరు ఏదైనా చేస్తే మీరు సఫర్ అవ్వరండి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉంటారు. అంటే కేవలం మీ థాట్సే మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ రియల్ ఎనిమీ ఎవరు అంటే మీ థాట్సేనండి. మీ ఎమోషన్సే. బట్ వ్యక్తి కాదు, సిట్యుయేషన్స్ కాదు. సో, అలా మీకు మీరు ట్రాప్ అయిపోకుండా చూసుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎక్కడ చూస్తున్నా సరే, ఎక్కడో కానీ వ్యక్తి వల్ల మీరు సఫర్ అయ్యేదానికంటే కూడా మీ థాట్స్ వల్ల మీరు సఫర్ అయ్యేదే ఎక్కువ అన్నట్టుగా నాకనిపిస్తుంది. అప్పటికి మీకు ఏంటంటే యూనివర్స్ సపోర్టు, డివైన్ మాస్టర్ సపోర్టు అందరి సపోర్టు ఉంటది. అయినా సరే స్టిల్ మీరేంటంటే ఆ విధంగా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకే నేనేంటంటే క్రిస్టల్స్ అయితే మీకు సజెస్ట్ చేశాను. సో, నేను చెప్పిన క్రిస్టల్స్‌లోని మీరు ఏదైనా వేర్ చేయొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో మీ లైఫ్ మంచిగానే ఉందండి. థింగ్స్ మంచిగానే వర్కౌట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఎందుకో కానీ మీకేం అర్థం అవ్వట్లేదు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒకప్పుడు అంత కాన్ఫిడెంట్‌గా కూడా ఉండలేకపోతున్నారు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎక్కడో అంటే కొంత ట్రబుల్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి. రిలేషన్‌షిప్‌లో మాత్రం మీకు తెలియనివి చాలా జరుగుతున్నాయండి. మీకు తెలిసింది తక్కువ, తెలియనిది చాలా ఎక్కువ. సో, మీరేంటంటే ఆ తెలియనిది తెలుసుకోవడానికి ట్రై చేయాలి. దాని ప్రకారమే మీరు ఏదైనా చేయగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అవన్నీ రియలేనండి. కాకపోతే మీరేంటంటే డౌట్ పడుతూ ఉండొచ్చు. ఆర్ ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇగ్నోర్ అయితే చేయొద్దు. నెక్స్ట్ 3 మంత్స్‌లో మాత్రం కొన్ని తెలుసుకున్న తర్వాత అంటే సిట్యుయేషన్‌ని సర్ఫేస్ లెవెల్‌లో చూడకుండా డీపర్ లెవెల్‌లో చూడడానికి ట్రై చేసి, మీరు కరెక్ట్ చేయాల్సినవి ఆర్ మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సినవి చేస్తే మాత్రం సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఫ్రీడమ్ అయినా దొరుకుతుంది. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి, అవ్వకపోవడం అనేది సెకండరీ. అట్‌లీస్ట్ మీకేంటంటే ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది. చాలా కంఫర్టబుల్‌గా హ్యాపీ ప్లేస్‌లో ఉంటారండి. సో, ఇది మీ చేతుల్లోనే ఉంది. మీ థాట్స్‌ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? మీకు అర్థమవుతున్న దాని ప్రకారం మీరు ఏం చేయాలి? ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టే మీ లైఫ్ చేంజ్ అవుతది. అల్టిమేట్‌గా ఒకటి మాత్రం నేను చెప్తానండి. నిజానికి ఆ పర్సన్ కంట్రోల్‌లో సిట్యుయేషన్స్ ఉన్నాయి. వాళ్ళే ఏదైనా చేయగలరు అని మీరు అనుకుంటే అది అబద్ధం అండి. వాళ్ళు చేయగలిగింది యాక్చువల్‌గా తక్కువ. మీరు చేయగలిగిందే ఎక్కువ. కానీ
సిచ్యువేషన్ ఏంటంటే మీరు రీడ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకు అంటే కొంతమంది సర్ఫేస్ లెవెల్‌లో వాళ్ళకి అర్థమైన దాని ప్రకారం వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటారు. కానీ మీ సిచ్యువేషన్‌కి మాత్రం మీరు డీపర్ లెవెల్‌లో కొన్ని అర్థం చేసుకుంటే తప్ప రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు కొన్ని చేంజెస్ తీసుకురాలేరు. అట్‌లీస్ట్ వాళ్ళకి సంబంధించి చేంజెస్ కాదు కానీ మీకు సంబంధించిన మీరు ఆ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయాలంటే ఇది మీ చేతుల్లోనే ఉందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నిజానికి ఇది మీకోసమే జరుగుతుంది. ఇది మీ లైఫ్ మారడానికే జరుగుతుంది. సో, మరి మీ లైఫ్ మారడం కోసం జరుగుతుంది కాబట్టి, మీరు ఇండివిడ్యుయల్‌గా ఆర్ ఇండిపెండెంట్‌గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఎలా గ్రో అవుతారు, ఈ రిలేషన్‌షిప్ డైనమిక్స్‌ని ఎలా చేంజ్ చేస్తారు అనేది అల్టిమేట్‌గా మ్యాటర్ అవుతుంది. సో, అందుకే దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. మీ టైం మీరు తీసుకోండి. బట్ క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా చేయండి. ఇఫ్ రీయూనియనే కాదు, న్యూ బిగినింగ్సే కాదు, న్యూ చేంజెసే కాదు, మీరేం ఎక్స్‌పెక్ట్ చేసినా అవన్నీ జరుగుతాయండి. కాకపోతే అవన్నీ జరగాలి అంటే మీకు సిట్యుయేషన్ మీద కూడా అంత క్లారిటీ ఉండాలి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.